ఆ 10,000 500 నోట్లలో ఒరిజినల్ ఒక 2 నోట్లు, 1 నోటు వేసారు అనుకోండి. అందులో ఇప్పుడు దాన్ని ఒరిజినల్ని వెతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇందులో ఏది ఒరిజినల్? ఎందుకు అన్ని 500 నోట్లే కదా అంటే అన్ని డూప్లికేట్ ఉన్నాయి, ఇందులో ఒకటి ఒరిజినల్ ఉంది. ఆ ఒరిజినల్ని కనుక్కోవాలి, ఎత్తుక్కోవాలి. అలాగే మనుషుల ద్వారా కల్పించిన దేవుళ్ళను పడిన వాళ్ళు ఉన్నారు, మనుషులనే పుట్టించిన దేవుడని వాడు ఉన్నాడు. మనుషుల ద్వారా కల్పించినవి ఏవి అనేది ఆలోచించాలి. మనల్నే కలిగించిన దేవుడు ఎవరు అనేది ఆలోచించాలి. ఈ ఆలోచన రాకే అందరూ ఏమంటారంటే అన్ని దేవుళ్ళు ఒక్కటే, అన్ని దేవుళ్ళు ఒక్కటే. అలాగేలా అవుతుంది? ఒరిజినల్ నోట్ ఒప్పుకుంటుంది, డూప్లికేట్ నోట్లతో నన్ను కూడా ఒకటే అంటే ఒరిజినల్ నోట్ ఒప్పుకుంటుందే? 10 మంది బలహీనులతో కలిపి బలవంతుడిని కూడా అందరూ ఒకటేలే అంటే బలవంతుడు ఒప్పుకుంటాడా? దేవుళ్ళు కానీ దేవుళ్ళతో దేవుడిని కలిపేస్తే దేవుడు ఒప్పుకుంటాడా? ఆలోచించండి. సమాజము తనకు అనుకూలమైన రీతిగా, తనకిష్టమైన రీతిగా మలిచేసుకొని సృష్టించుకొని దానికి సాష్టంగపడచ్చు. చూడండి, ఈ వచనాలు మీకు కనబడుతుంటది. 22వ వచనం.